గుప్త నిధులు దొరికాయన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. వాటిని పంచుకునే విషయంలో తలెత్తిన వివాదం చివరకు వారిని పోలీసుల ముందుకు నడిపించింది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల వ్యవహారానికి సంబంధించి 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సుమారు 6 నెలల క్రితం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి మహారాష్ట్రలోని స్థిరపంచా సమీపంలో ఓ పాత ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ఒక రాగి బిందె దొరికింది. దానిని తెరిచి చూడగా అందులో భారీగా బంగారం ఉండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మాట పెరిగి ఘర్షణ వరకు దారితీయటంతో ఈ పంచాయతీ కాస్త పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 5 అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. తవ్వకాల్లో దొరికిన రాగి బిందెలో పలు బంగారు బిళ్ళలు ఉన్నాయని, ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. రొయ్యలకు సంబంధించిన ఫారెస్ట్లో పెట్టారని చెప్తే మన ఏడునగర్ ఎంఆర్ గారి రిక్వెషన్ పెట్టి దానితో సంబంధించిన వాళ్ళతో ఎవరైతే పోయారో వాళ్ళతోనే తవ్వించి తీసిస్తే ఆ కుండలో మొత్తం ఈ మనం భజన చేసుకునే బిళ్ళలు ఒకటాను, దానికి సంబంధించిన పాత ఇత్తడికి సంబంధించిన చిన్న చిన్న విగ్రహాలు ఒక 14-15 బయటపడ్డాయి. ఆ సౌండ్తో దాంట్లో ఫేక్ గేడ్ ఉందని తెలిసింది. దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నా దగ్గర ఈ బంగారం ఉంది ఇంత అని చెప్పేసి కొంతమంది పైసలు వసూలు చేస్తున్న సంగతి తెలిసింది. దీని మీద పూర్తి ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద మనం ఆ సిరంచలో ఎవరు చేశారు, ఎవరింటి దగ్గర చేశారో దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. మనమైతే ప్రజెంట్గా వాళ్ళ నిర్మాణ ముందు మన ₹1,00,000 కన్నా 6 నెలలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం అయితే వాటి మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. కొంతమంది మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో దీన్ని తెలియకుండా వివరాలు లేకుండా అనవసరంగా పెట్టారు. దానికి సంబంధించిన వీళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడితే మేము లేదు సార్ ఇక్కడ ఏదో మమ్మల్ని కావాలని చెప్పించారని చెప్తున్నారు. దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తుంది. వాళ్ళ మీద ఇస్తే వాళ్ళు కూడా ఏమన్నా ఇస్తే వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది.